హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఇండస్ట్రీకి సంబంధించిన మరొక హాట్ టాపిక్ ఈరోజు బయటకు రావడం కూడా జరిగింది. అయితే ఎప్పుడు చూసినా సరే ఈ లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సై, శేఖర్ భాషా, ఇప్పుడు రీసెంట్గా సృష్టి శర్మ. సో వీళ్ళందరిది జనరల్ ఇష్యూస్ అయినప్పటికీ మొత్తం కూడా ఇండస్ట్రీ చుట్టూ డ్రగ్స్ అన్న కలకలం మరొకసారి తెరపైకి కూడా వచ్చింది. సో అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలోని, అంటే జానీ మాస్టర్ అండ్ సృష్టి సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి వీళ్ళ ఇష్యూయే కాకుండా డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఈ మధ్య చాలా వరకు వైరల్ అవుతున్నాయి. సో ఎందుకని ముఖ్యంగా ఇండస్ట్రీ మీద ఇవాళ ఇంతమంది టార్గెట్ చేస్తూ ఉన్నారు, అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే మేము మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ అసలు ప్రతిసారి ఒక కేసు గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరూ ఒకరికొకరు విడిపోయాము, దూరంగా ఉన్నాము అన్న దగ్గర స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడికి అది ఎండ్ అయిందంటే డ్రగ్స్. సో ఇట్లా లీక్స్ అన్న మళ్ళీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని చెప్పి ఆ చైన్ ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగడం. అసలు ముఖ్యంగా ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్ ఈ డ్రగ్స్కి సంబంధించి? ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కలమ్మ తల్లి వీళ్ళకి లైఫ్ ఇచ్చింది. సృష్టి శర్మ వర్మ గారు కావనియండి, జానీ మాస్టర్ గారు కావనియండి, రాజ్ తరుణ్ గారు, ఎవరు ఎక్కడికి ఎవరు లావణ్య గారు సినిమా చేశారు నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ ఇచ్చింది. అయితే నేనేమంటున్నానంటే ఇండస్ట్రీ అనేది ఒక చాలా పెద్ద సంస్థ. కొన్ని వేల లక్షల మంది ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్నారు, ఇది సినిమా ఇండస్ట్రీ మీద. అలాంటిది ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఈ టోటల్గా మీరు ఏది చూడండి, డ్రగ్స్ అనే ఒక మాఫియా సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకం. మేమేమంటున్నాం, సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ అండ్ మాఫియా కనబడితే తీసుకెళ్ళి లోన్ వేసేయండి. మీరు ఇంకో కేసు అమెండ్మెంట్ చేసి దానికి సెక్షన్ అమెండ్మెంట్ చేసి పీడీ యాక్ట్ ఏమైనా పెడతారో కూడా పెట్టండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేది ఈ సినిమా ఇండస్ట్రీ లేదు. కానీ చాలామంది డౌట్ ఏంటంటే ఫిలిం ఛాంబరు అమ్మాయికి అన్యాయం జరిగితే వస్తుంది అంటున్నారు. ఇప్పుడు లావణ్యం అన్న అమ్మాయికి అన్యాయం జరిగింది, పూనం కౌర్ అన్న అమ్మాయికి అన్యాయం జరిగింది అంటున్నారు, ఇప్పుడు ఈ అమ్మాయి సృష్టి శర్మ గారికి అన్యాయం జరిగింది అంటున్నారు. దాని అంతటికీ నాయకత్వం వహిస్తుంది ఆమె ఛాంబరు దామోదర్ ప్రసాద్ గారు, ఝాన్సీ గారు. నేనేమంటున్నానంటే ఇది సో మెనీ ఈజ్ ద పర్సన్స్, వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ పర్సనల్స్, దాన్ని మన ఛాంబర్కి అవసరమా అని అడుగుతున్నా. అంటే మనకి ఇంకో పని లేదా? ఛాంబర్ని ఎలా డెవలప్ చేయాలి, మనం రేపు ఉదయాన్ని ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి, క్యూబ్, ఈఎఫ్ఓ, పిఎస్టీ ఎలా డెవలప్ చేయాలి, రేపు వచ్చిన హీరోలు ఇబ్బందులు ఏంటి, రేపు రాబోయే తరాలకు ఏంటి, రేపు రాబోయే తరాలకు మనం ఏం చెప్తున్నాం, ఇవన్నీ మనం చూసుకోవాలి. ఓకే, నిజంగా నేనేం చెప్తుంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ షూటింగ్లో ఏమైనా జరిగితే ఆన్ ది స్పాట్ షూటింగ్లో కానీ అమ్మాయికి అన్యాయం జరిగినా, అమ్మాయికి ఇబ్బంది జరిగినా మనం ఎఫెక్ట్ పెట్టాల్సిందే, ఉండాల్సిందే. అది నేను తప్పు పట్టట్లా. కానీ ఎప్పుడో కేసులు, ఎక్కడెక్కడవో కేసులు, ఏ రోడ్డు మీదవో తీసుకొచ్చి ఈ ఇండస్ట్రీని తీసుకురావడం ఎంత దాకా కరెక్ట్? నేను ఎవరైతే వీళ్ళందరూ టీవీల మీదకి వస్తున్నారో ఈ ఇష్యూస్ మీద, డ్రగ్స్ అవ్వచ్చు, లేకపోతే సృష్టి శర్మ గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్స్, వాళ్ళందరినీ మీరు అబయాన్స్లో ఎందుకు పెట్టరు? ఇండస్ట్రీ నుంచి కొన్నాళ్ళ పాటు వీళ్ళు దూరంగా పెట్టండి. ఈ కేసులు అయ్యిందాక, ఈ గొడవలు అయ్యిందాక, మా ఇండస్ట్రీకి ఏమీ సంబంధం లేదు అని చెప్పేసి పెట్టి ఇమ్మీడియట్లీ మీరు దయచేసి ఛాంబర్ వారు కానీ వాళ్ళు కానీ కమిషనర్కి వాళ్ళకి లెటర్ వేసి వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోమనండి. రోజుకి మాట్లాడితే ఒక యూట్యూబ్లో ఇంకొకలాగా, ఇంకో యూట్యూబ్లో ఇంకొకలాగా 200 ఆర్టిస్టులు దొరికాయి, నిఖిల్ అనే వాళ్ళు దొరికారు, ఇంకొకరు దొరికారు. నిఖిల్ అనేది ఈజ్ ఎ బిగ్ ఆర్టిస్ట్. ఇలా దొరికారంటే ఉంటే ఇండస్ట్రీ పరువు పోతుందా లేదా, ఇండస్ట్రీ మీద ఇమేజ్ పోతుందా లేదా, ఆ నిర్మాత నిఖిల్ అన్న ఆయనతో సినిమా తీసిన నిర్మాతకి నష్టం వస్తుందా లేదా, లేకపోతే రాజ్ తరుణ్ ఆయన సినిమాతో నష్టం వస్తుందా లేదా, ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సృష్టి వర్మ గారు ఉన్నారు, ఆ అమ్మాయి సాంగ్స్ చేస్తున్నట్టుంది, సుకుమార్ గారు వెరీ సపోర్టెడ్ చేశారు, సంజయ్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమ్మాయిని సినిమా మీద పెట్టుకోమనండి బుర్ర. ఓకే, మీకు తప్పు జరిగిందో, అన్యాయం జరిగిందో, యాజ్ పర్ లా మీరు స్టేషన్కి వెళ్ళారు, కోర్టుకి వెళ్తున్నారు, కోర్టులో జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, యాజ్ అ ఫైట్ ఇస్ అవుతుంది. మీరు వీటి మీదకి వచ్చే బదులు మీరు మీ లైఫ్ ఈజ్ డెవలపింగ్ చేసుకోండి. మీరేమన్నారు, ఏ లైఫ్ లాంగ్ నేను పోరాటం చేసి నేను ఒక గోల్ ఉంది, ఈ టాప్ డ్యాన్సర్ అవ్వాలి. జానీ మాస్టర్ కంటే పెద్ద డ్యాన్సర్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోండి. జానీ మాస్టర్ కానీ పెద్ద డ్యాన్సర్ అవ్వాలి, నా గోల్ అది అని మీరు ఆలోచించుకోండి. కానీ సో మెనీ టైమ్స్ అండ్ పోలీస్ స్టేషన్ తిరుగుతూ, సో మెనీ టైం మళ్ళీ ఇంకొకరి మీద కేసు పెడుతూ, అంటే ఈ లైఫ్ ఉండేటప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు రాకండి.
ఎందుకంటే దయచేసి. జానీ మాస్టర్ ఇష్యూ అయినప్పుడు కూడా చాంబర్ అంతా అమ్మాయి వైపే నించున్నారు. అందుకే ఛాంబర్ని అడుగుతున్నా. అవును. నీ ఛాంబర్ని అడుగుతున్నా అంటే మీరు ఇంకా అమ్మాయిని మీరు ఆ అమ్మాయికి కార్డు ఇచ్చారు, ఆ అమ్మాయికి మొత్తం టోటల్ ఎంకరేజ్ చేశారు. సుకుమార్ గారు వెరీ వెరీ సపోర్టెడ్, వెరీ వెరీ సపోర్ట్ అండ్ కాల్ మీ సంజయ్ గారు. అలాంటప్పుడు సుకుమార్ గారు కూడా ఆయన పేరు తీసేసి ఇలాగే పోలీస్ స్టేషన్ నెంబర్ తిరుగుతూ ఆయన పరువు కూడా పోద్ది. ఎందుకంటే రికమెండెడ్ ఈజ్ సుకుమార్, మరి అలాంటప్పుడు ఈజ్ బిగ్ డైరెక్టర్. ఆమె ఇలాగ పోలీస్ స్టేషన్ నెంబర్ తిరిగితే ఆమెకున్న కంపోజింగ్, ఆమెకున్న దాని మీద బెటర్ థింగ్ ఇది ఇంకా బెటర్గా టాప్ డ్యాన్స్ రావడానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇలాగ ఈ కేసుల్లో ఆటలో తిరగడం కరెక్ట్ కాదేమో అని ఒకటి. అలాంటిది మరి మనం ఛాంబర్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. ఝాన్సీ గారు కూడా వెరీ సీనియర్, ఆమెకు కూడా ఆటుబాట్లు అన్నీ తెలుసు, బాధలు తెలుసు. కానీ మనం అలా పోలీస్ స్టేషన్ నెంబర్ తిరుగుతుంటే మనం ఇంకా ఎంకరేజ్ చేద్దామా, మనం ఇంకా సపోర్ట్ చేద్దామా? మనం ఏ ఆడపిల్లకైనా సపోర్ట్ చేయడానికి మనం రెడీగా ఉందాం. ఎనీ టైం సినిమా షూటింగ్లో ఆడబిడ్డకు సపోర్ట్ చేయడానికి మనం పూర్తిగా ఉంది. ఏ అన్యాయం జరిగినా ఆ ఆడబిడ్డకు సపోర్ట్ చేద్దాం. కానీ వీళ్ళు ఎలా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కానీ ఇక్కడ కూడా సార్ ఇప్పుడు మస్తాన్ ఎవరైతే శేఖర్ భాష ఉన్నారో సృష్టి శర్మ పర్మిషన్ లేకుండా తన యొక్క ఆడియోస్ బయట పెట్టాడు, లీక్ చేశాడు అని చెప్పి ఇప్పుడు తన పైన కేసు పెట్టడం కూడా జరిగింది. సో అసలు పొంతన లేదు, అటు అదొక కేసు ఇదొక కేసు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సో మెనీ పర్సన్స్ మీద కేసు పెట్టుకుంటుంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. అంటే నేను పెట్టొద్దు, యాజ్ పర్ లీగల్ వెళ్ళండి. నేనేమంటున్నాను, నేను సినిమా పరంగా నేనేమంటున్నానంటే ఆ అమ్మాయికి ఒక గోల్ ఉందంటున్నారు. మీ ఛాంబర్ సపోర్ట్ చేశారు, వెరీ గుడ్ పర్సన్. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి సపోర్ట్ చేశారు. ఝాన్సీ గారు సపోర్ట్ చేశారు, సంజయ్ గారు సపోర్ట్ చేశారు, అందరూ సపోర్ట్. ఇక అమ్మాయి సో మెనీ కేసెస్ అన్నీ చేస్తుంటే ఇంకెవరికి ఏ పని ఉండదా? మనం పోలీస్ స్టేషన్ అమ్మడే తిరుగుతామా? మనకు ఛాంబర్ కంటే ఒక పని ఉంటుంది కదా. ఆ అమ్మాయి ఒక్కరితే కాదు కదా, కొన్ని వేల మహిళలు ఉన్నారు, కొన్ని వేల ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ సెక్యూరిటీ ఎవరు చూసుకుంటారు? కనుక నీ దామోదర్ ప్రసాద్ గారికి, నేను ఝాన్సీ గారికి, సంజయ్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి గోల్ జానీ మాస్టర్ కంటే పెద్దగా అవ్వాలని కోరుకుందాం, బాగా పెద్ద డ్యాన్స్ మాస్టర్ అవ్వాలని కోరుకుందాం. దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. కానీ యాజ్ అ కేసు ఆల్రెడీ న్యాయస్థానంలో ఉంది. కోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం ఏ డిసిషన్ తీస్తే ఆ డిసిషన్ అందరూ కట్టుబడి ఉండాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కనుక ఇది రోజుకి దీని మీదే మనం ఒక సీరియల్ లాగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. ఇంకోటి లావణ్య గారిది, మళ్ళీ అలాగే రాజతోరణ గారిని, వీళ్ళందరినీ కూడా ఈ ఒక రోజుకి ఇప్పుడు చూసినా ఇవే వస్తున్నాయి, ఒక 6 నెలలు బట్టి, సంవత్సరం బట్టి. ఈ రావడం వల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ అనేది దిగజారిపోయింది. ఇప్పుడు నేను మనతో టోటల్గా విజయవాడ నుంచి నేను అప్ టు ఇచ్చాపురం దాకా కొన్ని ఊర్లు వెళ్ళాను. ఏదో మన 5-6 రోజులు లేను. వెళ్తే ప్రతి వాళ్ళను ఏంటన్నా వాళ్ళ గొడవ ఏంటి, వీళ్ళ గొడవ ఏంటి అంటే కొంచెం అసభ్యకరంగానే మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ కోసం. అంటే ఆడవాళ్ళంటే చులకన అయిపోయింది, చులకన భావం అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పుకి ఇంకొక ఆడవాళ్ళని కూడా చులకన భావం చూస్తున్నారు. ఇది నేను మన యూట్యూబ్లో కూడా చూశాను. బాధపడుతున్నారు అమ్మాయిలు, వాళ్ళు సైడ్ క్యారెక్టర్ వేసే వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మాకు విలువ ఇవ్వట్లేదు, రేపు మా ఇంట్లో వాళ్ళు పంపించాలన్నా కూడా పంపించడానికి అక్కడ విలువ పోతుంది. సినిమా వాళ్ళు అంటే కూడా వాల్యూ చేసి చాలా చీప్గా చూస్తున్నారు. మేము బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్ స్టాండ్ దగ్గర ఉంటే చాలా అసభ్యంగా చూస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ మీద ఆడపిల్లలు వెళ్తున్నారు. కనుక దయచేసి అలాంటి అనుమానం ఇండస్ట్రీ మీద ఉండకుండా ఉండాలంటే ఏదైతే ఇప్పుడు ఇలా సో మెనీ టైమ్స్, అంటే నేను ఒక్కసారి అన్యాయం జరిగితే రావచ్చు, ఇలా సో మెనీ టైమ్స్ ఇలాగ వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే వీళ్ళని మొత్తం టోటల్గా వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయిన దాకా అబెన్స్లో పెట్టి వీళ్ళతో మాకు ఏ సంబంధం లేదని పెడితే బెటర్ థింగ్ ఉంటుందనేది ఒక్కసారి. ఒకటి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగింది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం జరిగింది కాబట్టి ఛాంబర్కి వచ్చి చెప్పుకున్న తర్వాత ఛాంబర్ మేము యాక్షన్ తీసుకుంటాము అని వాళ్ళు హామీ ఇవ్వకపోవడం వల్లనే మళ్ళీ వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా? లేదు లేదు, ఛాంబర్ అన్నింటికి హామీలు ఇచ్చుకుంటూ వస్తుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. మాట్లాడితే ఛాంబరే ఫోన్ చేసి మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుందని నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సృష్టి శర్మ గారిది ఒక కేసు అయింది, ఆల్రెడీ కేసు నడుస్తుంది కోర్టులో. ఇది లీగల్ న్యాయస్థానం ఏంటనే ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. ఇన్వెస్టిగేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కావద్దు. అలాగే ఇంకో కేసు ఏదో పెడుతున్నారు అమ్మాయి. నేనేమంటున్నానంటే అమ్మాయికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా కేసులు పెట్టుకోండి, కానీ ఇండస్ట్రీ పరువు కూడా పోతుంది. ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఒక సినిమా మీరు ఆ షూటింగ్స్ చేయాలన్నా ఇండస్ట్రీలో మీరు ఒక భాగమే. మీకు రేపు ఉదయం ఆ దాని మీద దృష్టి పెట్టి మీకు కూడా సుకుమార్ గారు మిమ్మల్ని నమ్మారు అంటే, మీకు రికమెండ్ చేశారంటే అంత పెద్ద ఆయన, మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మీరు ఆల్రెడీ ఒక మంచి డ్యాన్స్ మాస్టర్గా ఎదుగుతారని ఒక ఆలోచనతో అంత పెద్ద డైరెక్టర్ చేశాడు మీకు. దయచేసి మీకు చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి ఇండస్ట్రీని వాల్యూ పోకుండా టాప్ 1 డ్యాన్స్ మాస్టర్గా మీరు ఉండటానికి ప్రయత్నం చేయండి. కానీ ఇలాంటి కేసులు అనేది మనం
ఈ కేసుల రూపంలో వెళ్ళొద్దని నేను అనట్లేదు, కానీ వెళ్తే మన భవిష్యత్తు కూడా ఈ స్టేషన్లు అమ్మట కోర్టులు అమ్మట తిరిగితే మీరు అనుకున్న గోల్ దాటిపోతారు, అంటే గోల్కి అందుకోలేరు అనేది నా భావన. మనం ఇలాంటివి మనం వెంటనే మళ్ళీ ఝాన్సీ గారు ప్రతి కేసుకి ఝాన్సీ గారు రోజుకి పోలీస్ స్టేషన్లో అమ్మట, దాము గారు రోజుకి పోలీస్ స్టేషన్ అమ్మ తిరిగితే ఆ మొత్తం టోటల్గా ఆ ఛాంబర్ పోలీస్ స్టేషన్కి ఛాంబర్కి కరప్షన్కి ఈ ఎంప్లాయీస్ అంతా మేము కోట్ల రూపాయలు పెట్టి 24 క్రాప్స్ దాంట్లో ఉండి ఆ క్రాప్స్ అంతా పోలీస్ స్టేషన్ అమ్మట తిరగలేం. కనుక దయచేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలని పర్సనల్గా అనిపిస్తే మీరు పర్సనల్గా చేయండి వితౌట్ ఛాంబర్. ఓకే. అండ్ సరే అసలు లావణ్యకి సంబంధించి అసలు ఆమెకి ఏం కావాలి, ఏం జరుగుతుంది? ఎందుకంటే నెల రోజులు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ నెల రోజులు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ నెల రోజులు సాగేటట్టు ఏదో ఒక న్యూస్ మళ్ళీ బయటపడుతుంది. ఇప్పుడేమో మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అని చెప్పి సీరియస్గా తీసుకోవాలా. ఆ అమ్మాయితో కొన్ని ఛాంబర్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకు చేస్తారు? అమ్మాయి మెంబర్ కాదుగా. సార్ రాస్తారని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని సీరియస్ యాక్షన్ తీసుకొని ఆయన మీద కానీ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ మీద బడ్డను పడుతుంది కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మీద అందరూ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, ప్రతి ఆడబిడ్డకి మన రక్షణ కల్పించాలి అంటే, ప్రతి ఆడబిడ్డకి ధైర్యంగా తలెత్తుకొని తిరగాలి అంటే మనం వెరీ సీరియస్లీ వీళ్ళ మీద మనం ప్రెస్ మీట్ పెట్టిన యాక్షన్ తీసుకొని మనం వీళ్ళ ఇష్యూస్ లీగల్ చేసుకోమనండి. లీగల్గా వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమనండి. ఇది మన సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉంటే బాగుంటుంది. కానీ ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెరీ సీరియస్గా తీసుకోమంటాను. ఎందుకంటే నేను ఆడబిడ్డను రావణ్య గారిది ఏం జరిగింది, రాజస్థాన్ గారు అన్యాయం చేశారా, మస్తాన్ సాయి గారు అన్యాయం చేశారు, ఇంకోటి చేశారని నేను అనట్లా. ఎవరు చేశారు ఎవరు చేయలేదు, ఆడబిడ్డ ఆమెకి అన్యాయం జరిగిందో ఇస్ యాజ్ పర్ లా కోర్టులో చూసుకోమనండి, నేను కాదని చెప్పండి. ఇది ఒక సీరియల్ అవుతుంది, పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్టు వస్తుంది. అందుకనిసే ఇది ఇంకో ఆడపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది, చాలా అనీజీగా ఫీల్ అవుతున్నారు. కనుక దాని మీద మనం వెరీ సీరియస్గా తీసుకోకపోతే బాగోదనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఛాంబర్ దామోదర్ ప్రసాద్ గారు ఈ సెక్రటరీ, ఇలాంటి వాటిలో అన్నింటిగా ఆయనే చురుగ్గా పాల్గొంటున్నాడు కాబట్టి, ఝాన్సీ గారు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. కనుక ఇద్దరు కలిపి దీనికి ఫుల్ స్టాప్ పెడతారని. ఎందుకంటే ఛాంబర్ లెవెల్లో దీని మీద పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకంటే నేను కూడా కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను కదా, కాకపోతే ఎవరు చూపించట్లేదు. ఛాంబర్కి ఏమైనా పని లేకపోతే ఇంకో పని పెట్టుకోండి. మరి దాంట్లో దాము గారికి ఇంకో పని ఏమైనా లేకపోతే ఖాళీగా ఉంటే ఇంకే పని కావాలంటే ఇంకో పని పెట్టుకోండి. కానీ దయచేసి ఈ పనుల మీద పెట్టి మాట్లాడితే పోలీస్ స్టేషన్ అప్పుడు తిరగడం కూడా కరెక్ట్ కాదేమో. దాము గారు ఛాంబర్ ఇప్పుడు బయటకు ఏమవుతుందంటే ఛాంబర్ సపోర్ట్ అంటే మన వాల్యూ పోతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ సుకుమార్ గారు, మీరు రికమెండ్ చేశారు ఆమెకి, మీరు మంచి డ్యాన్స్ మాస్టర్ అనుకున్నారు, వెరీ డ్యాన్స్ మాస్టర్గా ఎదగాలని మీరు కోరుకున్నారు. ఆమెకు జరిగిన అన్యాయం కోర్టు వారు కూడా అవతల వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మళ్ళీ మీ పేరు పోకుండా, మీ వాల్యూ పోకుండా సుకుమార్ గారు ఇమీడియట్లీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు ఆమెను పెద్ద డ్యాన్స్ మాస్టర్గా చూడండి, ఇండస్ట్రీ ఎదిగే విధంగా చూడండి. కానీ మాట్లాడితే ఇలా కూర్చొని పోలీస్ స్టేషన్లో అమ్మంటే ఆటలమ్మంటే కూర్చుంటే మీ వాల్యూ కూడా పోతుంది. కాబట్టి దయచేసి ఇది ఫుల్ స్టాప్ పెట్టమని యాజ్ అ లీగల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. మీరు అమ్మాయి గోల్ ఏది ఉందో ఆ గోల్కి వెళ్ళమని చెప్తున్నాం మనం. ఆ గోల్కి ప్రయత్నం చేయమంటున్నాం తప్ప వేరే విధంగా ఎవరిని అనట్లేదు. కనుక ప్లీజ్ రిక్వెస్ట్ అంతే. సార్ ఫైనల్గా ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది, లావణ్య ఎవరు రాస్తారు? ఎందుకంటే ఈ అమ్మాయికి సంబంధించి ఎవరిది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇదంతా గుడిపొటాని, ఒక డ్రగ్స్ మాఫియాలోని గుడిపొటానిలో మొత్తం టోటల్గా వాళ్ళకి ఏదో తగాదాలు వచ్చి పంపకాల దగ్గర తగాదాలు వచ్చి కొట్టుకున్నట్టు ఉంది అంతే తప్ప ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే వాళ్ళకి ఏం అవార్డులు ఇవ్వలేము. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, నిజంగా ఆ రోజు పలానా వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి నువ్వు నిజంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చుంటే నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఆ రోజు అవతల గారు ఈ అమ్మాయి తీసుకుంది, ఈ అమ్మాయి మొత్తం మాకు అందరికి ఇచ్చిందని చెప్పుంటే నువ్వు నిజాయితీ పడిపోతే ఆ రోజే కంప్లైంట్ ఇచ్చుంటే నువ్వు నిజాయితీ పడివి. కానీ మీకు గొడవలు వచ్చిన తర్వాత నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ పబ్లిక్ వచ్చి హార్డ్ డిస్క్ ఆమె అన్ని రోజులు హార్డ్ డిస్క్ ఎందుకు ఉంచాలి? ఇన్ని రోజులు బట్టి హార్డ్ డిస్క్ తీసుకొని బయటకు ఇవ్వచ్చు కదా. లేకపోతే హార్డ్ డిస్క్ మస్తాన్ సాయి అన్నయ్య దగ్గర ఎందుకు ఉండాలి? అసలు ఎంతమంది అమ్మాయిలు చేశారు? అసలు నిఖిల్ పేర్లు ఎందుకు వచ్చాయి? ఇక చాలామంది సినిమాల పేర్లు ఎందుకు వస్తున్నాయి? ఈజీ ఇన్వెస్టిగేషన్ బాగా ఎక్కువగా చేసి ఇది అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలామంది బతుకులు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి. కనుక ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ వెరీ సీరియస్లీ. కనుక అందరి మీద ఎవరు తప్పు ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకోండి తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అని చీప్ అయిపోతుంది, మరీ బదలాం అవుతుంది. ఈ మధ్యకాలంలో ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా చాలా దారుణం. ప్రతిదానికి ఛాంబర్ ఉంది అంటున్నారు, ప్రతిదానికి ఛాంబర్. ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఛాంబర్ ఉంది, కానీ వీళ్ళు చేసిన ప్రతి దాంట్లో దందల్లో ఛాంబర్ ఉండదు. అది దాము గారు కూడా
ఇమీడియట్గా చెప్పాలి, అంతేగాని చెప్పకుండా కూర్చుంటే రేపు మన మేడకే చుట్టుకుంటుందని మాత్రం నేను చెప్తున్నాను. యా సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.